ఒకటి ఎక్కువైంది డార్లింగ్, ఫిల్టర్. నెక్స్ట్ నింటున్నావుగా ఏషియన్ పెయింట్స్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. రీల్స్ ఫుల్ సినిమా అవకాశాలు నీల్ పాపం. కొంచెం గ్యాప్ తీసుకోండి మేడం. రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ మూవీలో నువ్వే హీరోయిన్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? రక్తపింజిర్ రోయ్, మంచి పొంగు మీద ఉంది రోయ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎన్ని కథలు పడ్డాను, నన్నేం చేయలేవు. నువ్వు తగలేవు. స్వర్గం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఒరే ఫ్లాష్ మ్యాన్, నువ్వెప్పుడు బయటకు వచ్చావురా? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. నాకు తెలిసి వీడు దీనికోసమే బయటకు వచ్చాడు. మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. మీ ఇద్దరు వేసుకున్నారని నా పందెం ₹1,00,00,000. మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. మీడియం, XXL. షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. వెనక్కి వెళ్ళలేదని డిసప్పాయింట్ అయ్యారా? మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. 2 కత్తులు యుద్ధం చేసినట్టుంది. నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అయ్యో శ్వేత, మస్క బన్నులా ఉన్నావు. వాడే ఉద్దేశంతో అన్నాడు. సేమ్ మీరు కీర్తి సురేష్ లా ఉన్నారు. ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చు. స్వర్గానికి దారులు మర్చిపోయిన దేవకన్య. మీరు అనుకుంటే మరో ఫిలిం ఇండస్ట్రీ ఓపెన్ చేయగలరు. ఎవరు బ్రో వీళ్ళని ఫాలో కొట్టి లైక్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు? పళ్ళుత్తు వచ్చి పళ్ళ 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 పళ్ళ